దత్తపుత్రుడు సినిమా స్టారు దేనికి పెట్టాడంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పెట్టాడంట. ఏడైనా ఉందా ఇది? సరే, 7 నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు. దానమ్మ 8 సీట్లలో పోటీ చేస్తే ఎంత దరిద్రం అంటే 350 ఓట్లు రాలా అతనికి. అతను వచ్చంట జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా, తోలు తీస్తా, ఇంకోటి తీస్తా అంట. ప్రజలు నిన్ను తెలంగాణలో తీశారు, మళ్ళీ రాష్ట్రంలో 2024లో ఏప్రిల్లో మొత్తం ఇప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కట్టగట్టుకొని వచ్చే వాళ్ళు కావాలా? మీకోసం నిలబడి మామూలుగా బీసీలు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, మహిళా తల్లులు కానీ మనందరికీ కూడా ఒక ఇది ఉంది. మనకి ఎవరైనా సాయం చేసినా, మన వెన్నుతట్టిని ప్రోత్సహించినా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతామని మనకి ఒక మంచి ఇది ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత. అట్లాంటిది మన కోసం నిలబడి, మన కోసం కష్టించి, మన కోసం ముందుండి నడిపిస్తున్న జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి, ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అదే అయిపోతుంది అని చెప్పినా తన మాట కట్టుబడి నేరుగా ఈరోజు పేదలను ఆదుకుంటున్న జగనన్నని, మనల్ని గుండెల్లో పెట్టుకునే జగనన్నని 2024లో మనం భుజస్కంధాల మీద మోసి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్న చెప్పినారు ఆ పప్పు జగన్మోహన్ రెడ్డి రికార్డు బ్రేక్ చేస్తాడంట. నీ అబ్బ వల్లే కాలేదురా మా బాస్ రికార్డు బ్రేక్ చేసేదానికి. నువ్వెంత చాలా చెప్పినాడు. వాళ్ళ నాయన చెప్పినాడు ఏమని? జగన్మోహన్ రెడ్డిని. జగన్ ఏం చెప్పినాడంటే, మీ నాయన నన్ను పీకలేదు, నీ నాయన నన్ను పీకలేదని చెప్పాడు. రైట్, టైము మిస్ అయిందంతే. భగవంతుడు కొంచెం తొందరగా ఆ భగవంతుడు స్వరూపమైన రాజశేఖర రెడ్డి గారిని కొద్దిగా తొందరగా తీసుకువెళ్ళిపోయాడు. కానీ పులి కడుపున పులే పుడతాదిరా నాయన. నీలాగా నక్క కడుపున పప్పు పుట్టలా. కాబట్టి నీ అబ్బే పీకలేదు అన్నాడు. ఆ బిడ్డ ఏం పీకాడో రాష్ట్రం అంతా గడగడగడ వణికింది. ఆ పులి బిడ్డ లోపలేస్తే ఆ నక్క బిడ్డ ఢిల్లీ పారిపోయాడు. పాదయాత్ర వదిలేసి ఆడికి పారిపోయాడు అంటే ఢిల్లీకి పారిపోయాడు. ఏమంటే నన్ను వేస్తాడేమో అని చెప్పి. అదిరా మీ ధైర్యం, మీ దమ్ము జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా? ఆయన వస్తే జనాలు వస్తున్నారంట. నీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకురా? మేము వస్తే చాలు, నీకన్నా ఎక్కువ జనాభా వస్తారు. జగన్ అన్న కట్అవుట్ చాలు. కాబట్టి ఎందుకు 2024లో పార్టీని మొత్తం మూసివేస్తున్నాం? వర్షం కూడా వస్తూ ఉంది, చాలా మంది మాట్లాడాలి కాబట్టి తొందరగా ముగిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు తెలియజేస్తూ, సోదరుడు వెంకటేష్ని ఈ జిల్లాలో మీరందరూ కూడా జగనన్ని కానుకగా